నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోరుట్లలో ఒక వివాహిత మరణించడం జరిగింది. అయితే బంధువులందరూ తన భర్తే తనని చంపి పారిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 8 నెలల క్రితమే వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఇంతవరకు. సో ఎప్పటికైనా అబ్బాయి వాళ్ళు అంటే ఆ అబ్బాయికి సంబంధించిన కుటుంబీకులు ఎప్పటికైనా అమ్మాయిని మేము చంపేస్తామని చెప్పేసి ఈరోజు ఆ అన్న మాట నిజం చేశారని చెప్పేసి అక్కడ ఉన్న బంధువులంతే రోధిస్తున్నారు. అసలు ఏం జరిగింది కోరుట్ల వైష్ణవి విషయంలో, అసలు అంతకుముందు ఏం జరిగింది, అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా వరకు క్రైమ్ రేట్ ఎందుకు ఇంత బీవత్స్ అంటే విపరీతంగా పెరిగిపోయింది. ఈ చంపుకోవడాలు ఎక్కువైపోయినాయి. అండ్ దట్టు ఇట్లా ప్రేమ వివాహాలు చేసుకొని మరి ఎందుకు వీళ్ళకి సఖ్యత కుదరట్లేదు? జస్ట్ 8 నెలల క్రితం పెళ్ళి, తను 4 months ప్రెగ్నెంట్, గొడవలు వస్తే కొట్టుకొని చంపేసుకోవడమేనా? ఇంకా దాన్ని ఒకటి కూర్చొని మాట్లాడుకొని అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఏమైందిలే సారీ చెప్పుకోవడం ఇలాంటివి ఏమి ఉండవా? చంపుకోవడమేనా డైరెక్ట్? అమ్మా, చంపుకోవడము, మళ్ళీ చంచిన తర్వాత ముక్కలు నరకడం, ఈ మధ్య మొత్తం ఇవే. ఒకప్పుడు ఏం విన్నామంటే గొడవ పడ్డారంట అని విన్నాం అంతే. మహా అయితే 2 దెబ్బలు వేసాడంట, బెదిరించాడంట, చంపడానికి వెళ్ళాడట. అవునా అంటే పెద్ద విషయం. అంటే చంపేస్తావా అని రోకల్ బండులు అవి తీసుకొని వెళ్తారు కదా. అప్పుడు ఏమన్నామంటే వాళ్ళని ఏదో రకంగా కూల్ చేసేవాళ్ళం, వాళ్ళ తిట్టి ఏదో చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కాదు. గొడవ జరిగిందంటే ఖచ్చితంగా చంపడమో చావడమో ఏదో ఒకటి అవుతుంది. సరే, ఈ కేసు నిజంగా మనం ఇప్పటివరకు మాట్లాడిన అన్ని క్రైముల కంటే ఇది ఒక డిఫరెంట్ కేసు. సీరియస్లీ టెల్లింగ్, అసలు అర్థం కాల నాకు ఇంత ఎలా జరుగుద్ది అని. ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఏదో రకంగా ప్రేమించుకున్నారు. సరే, పరిచయం ఇవాళ రేపు పరిచయాలు ఎంతసేపులే, ఏదో పరిచయం అయింది, ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకున్నప్పుడు ఆ పిల్ల మైనర్, ఆమె మేజర్ అయ్యే వరకు ఆగాడు. వెయిట్ చేసి ఇంట్లో మేజర్ అయిన తర్వాత ఇళ్ళల్లో కన్విన్స్ చేస్తే ఎవరు కూడా ఒప్పుకోలే, పుట్టింట్లునో అత్తిళ్ళునో. సరే అని చెప్పి ఏదో రకంగా వీళ్ళే ఎదిరించి పెళ్లి చేసుకొని, అంటే వెయిట్ చేసి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని సపరేట్గా ఒక ఇంట్లో కాపురం పెట్టారు. ఇక కొత్త కాపురము కొంచెం అంటే హుషారుగా ఉంటారు కదా, యాక్టివ్గా ఉండే వాళ్ళు ఏంటి ఏదో ఒకటి చేయాలనిపించేలాగా ఈ పిల్ల ఏం చేసేది, వాళ్ళ తమ్ముళ్ళతో, అన్నలతో, లేకపోతే వాళ్ళ ఆయనతో చిన్న షార్ట్స్, రీల్స్ అవి చేసి యూట్యూబ్లలో పెట్టేది. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి అన్ని విషయాలు పంచుకుంటూ పెట్టింది. రండి మా హోమ్ టూర్ చూపిస్తా అని ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర మొదలైతే, అంటే ఈ మధ్యకాలంలో ఇల్లు గేటు నుంచి పైదాకేగా చూపించేది. వీళ్ళు ఏంటంటే నువ్వు బస్సు దిగిన తర్వాత ఎక్కడి నుంచి మా ఇంటికి రావచ్చో దారంతా చూపించి ఇది మా ఇల్లు, చిన్న ఇల్లేలే, ఏదో ఒక 10,000-15,000 అద్దె ఉంటుందేమో అనిపించి, అంటే కొంచెం చిన్న ఇల్లు, ఎంత అద్దె ఉంటుందో తెలియదు, అద్దిల్లే. ఆ పక్కనే ఎక్కడో తీసుకున్నారు. ఇంట్లో కూడా పెద్దగా ఏం సామాన్యం లేవు, బట్ ఏదో వాళ్ళకైతే హ్యాపీనెస్సే కదా, కలిసి ఒక దగ్గర ఉంటున్నారు, ప్రతిదీ పంచుకుంటున్నారు యూట్యూబర్స్తో. అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు. మధ్యలో ప్రాంకులు, గొడవలు పడ్డట్టు, ఇంకేదో అయినట్టు ప్రాంక్స్ అవి చివరికి ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా పెట్టింది. యాక్చువల్ చెప్పంటే అది ఇల్లీగల్, ఆ డాక్టర్ ఇవ్వకూడదు, ఈమె అడగకూడదు. పైగా ఆ రిపోర్ట్ తీసి దాన్ని కూడా ఒక వీడియో చేశారు. అయితే ఇక్కడ జరిగిన చిత్రం ఏంటంటే, ఇంత బాగున్నారు కదా వీళ్ళు, ఒకవేళ గొడవ పడితే విడిపోతారేమో మహా అయితే ఫ్యూచర్లో. బట్ ఇక్కడ దాకా రాదు కదా, ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా చంపుకునేంత, అంటే నువ్వు మేజర్ అయ్యే వరకు ఆగినోడివి. అంత కక్ష ఎక్కడ మొదలైంది? ప్రతి మనిషిని చిన్నభిన్నం చేసేది చిల్లర. చిన్న డబ్బు విషయంలో గొడవ అయిందిరా వీళ్ళకి. నాకు మన రిపోర్టర్లు కనుక్కుంటే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, గతంలో చిన్న గొడవలు అయ్యాయి. వీళ్ళు 6 months బ్యాక్ నుంచి ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే సడన్గా ఒక 50,000 సబ్స్క్రిప్షన్, ఇప్పటివరకు 200కు అటు ఇటుగా 200 వీడియోలు పెట్టారు. ఈ లాస్ట్ 2 months నుంచి ఏంటంటే ఏం పెట్టినా 1 lakh పోవడం స్టార్ట్ అయింది. 1,00,000-1,50,000. మనకి ఏంటి, వ్యూస్ని బట్టి యూట్యూబ్లో రెవెన్యూ పడుతూ ఉంటుంది కదా. ఆ రెవెన్యూ 21 నుంచి 26 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. విడతపోతే మళ్ళీ వచ్చే నెల వరకు ఆగాలి. మినిమం $100 ఉంటే దాన్ని తీసుకోవచ్చు. వీళ్ళకి ఒక డీసెంట్ అమౌంట్ అయితే పడుతుంది అని అర్థం ఉంది. అంటే అన్ని వీడియోలు ఏమి వేయకపోయినా ఒక మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. షార్ట్స్ కూడా మిలియన్స్ బాగానే పోతున్నాయి, చిన్న షార్ట్స్ చేసిన.
మరి ఈ అబ్బాయి ఏమో ఇంతకుముందు హాస్పిటల్లో పనిచేసేవాడు. ఆ హాస్పిటల్లో పనిచేసేవాడు అంట ఇంత జీతం ఎందుకు వద్దు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి పెళ్ళికి. ఏదో వీళ్ళు కన్విన్స్ అయ్యి పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. ఈ ఇన్కమ్ చూసిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ ఇన్కమ్ కదా జనరల్గా. అట్లా ఊర్లలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి సడన్గా ఏదో వస్తే ఎక్కువే. ఈ అమౌంట్ ఇట్లాగే కంటిన్యూ చేస్తే బాగుండు. వీడియోలు చేయాలంటే ఈ పిల్ల ఇంతకుముందులాగా గెంతలేదు. ఎందుకు? షీఈ్ ప్రెగ్నెంట్ నౌ. లాస్ట్ 1 month నుంచి వీడియోలు ఎక్కువ లేవు. లాస్ట్ తను పోస్ట్ చేసిన వీడియో అదే ఈవిడ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏదో పంచుకుంది అంతే. మరి ఏంటి ఈజీగా 1 లక్ష రూపాయలు లాస్ట్ మంత్ చూశాను మనం. అదే లక్ష ప్రతిరోజు వచ్చింది అనుకో, రేపటి రోజు పుట్టబోయే బిడ్డకి వాటికి వీటికి అన్నిటికీ పనికి వస్తుంది. మనం ఇలా చేసుకుంటే మన లైఫ్ ఇప్పుడు సెట్ అయినట్టే. ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఇంకా 1,00,000 అవుతారు. రేపటి రోజు అందరికీ యూట్యూబ్లలో లక్షలు వచ్చినట్టు మనకు కూడా లక్షలు వస్తారు. మనకు కూడా ఫాలోవర్స్ పెరిగిపోతాడు. పిల్లోడు పుట్టినప్పటి నుంచి చూపించుకుంటూ వెళ్ళామనుకో వాడి దూదలని, అది ఇంకోటి ఉంటుంది. ఇట్లా ప్లాన్లు వేసుకున్నారు. అంటే ఒక ప్రొఫెషనల్ ప్లానింగే. ఎక్కడ బెడిసి కొట్టిందో ఏంటో తెలియదు, కానీ ఈమె అనుకున్న వీడియోలు చేయకపోవడం. అనుకున్న వీడియోలు చేయకపోతే రెవెన్యూ రాదు. లాస్ట్ మంత్ రెవెన్యూ ఏమో 2 లక్షలు చూపించి ఈ నెల 20 రూపాయలే చూపిస్తే మళ్ళీ ఏదో పని చేయాలి. నువ్వు వెళ్ళి ఏదో పని చేసుకురావచ్చు కదా. వాడికి ఎందుకు ఇక్కడ 2 లక్షలకి డబ్బులకి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి 10,000కి 5,000కి చేయమంటే ఎందుకు చేస్తారు? చేయరు. ఏదో చేయాలి. మరి వీడియోలు నేను చేస్తే వాడు చూడ్డు, వైషు అమ్మ చేస్తేనే చూస్తారు. మరి వైషు అమ్మ నేను చేయనంటుంది. ఎందుకంటే ఊర్లలో కొన్ని ఉంటాయిరా, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు బలవంత చేయొద్దు. ప్రెగ్నెంట్ ఇంత పెరుగుతూ పోతూ నువ్వు పిల్లోడి వరకు చూడ దిష్టి తాకుద్దిమా ఉంటుందిగా కొంచెం. మళ్ళీ హార్డ్ కోర్ తెలంగాణ కోరుట్ల ఆ సైడ్ ఫ్యామిలీస్ వీళ్ళంతా ఉంటుంది కదా, చూపొద్దు అని చెప్పేసి. ఇది ఎందుకు రాస్తారు ఆ కాటుక చిన్నపిల్లలు కూడా ఇక్కడ అవన్నీ. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ని నువ్వు ఫోర్స్ చేసి ఎక్కువ వీడియోలు పెట్టించలేవు. ఇక ఏమైందో ఈ సంఘర్షణలో భాగంగా ఇక ఇది చెయ్యనంటే చేయదు. అంటే నీకు పోషించే ఇది లేనప్పుడు నన్ను ఎందుకు ఇచ్చి ఇదెందుకు చేసావు అని నిలదీస్తూ ఉంటారు కదా, మాట్లాడతారు. ఆ మాటలు వచ్చేసరికి ఏంటంటే ఆ 4 రీలు చేసి 1 లక్ష సంపాదించగానే నీకు పెద్ద ఇది అయిపోయిందా? అవును, మరి నేను లేకుండా వీడియోలు ఎవరు చూస్తాడు? నువ్వు చేస్తాడు అని చూస్తాడు. అదంతా నేను సంపాదించింది, నాది. ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి చిన్న గొడవలలో. అది కాస్త పెరిగితే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు మూతులు తిప్పుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా రూల్ ప్రకారంగా ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రే వాళ్ళ పక్కన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే గట్టిగా అరుచుకున్నారు. అంటే తిన్న తర్వాత వాళ్ళకి ఏదో లెక్కలు నార్మల్గా పడుకునే ముందు ఉంటాయి కదా, ఈ రోజు ఇంత అయింది, ఆ స్టేజ్లో అది అయ్యి ఉంటుంది. వాళ్ళే సీరియస్గా కూడా పడాలని కూడా పడలేదేమో అనిపిస్తుంది నాకు. మేబీ అదే. ఎంత కాదనుకున్నా ఇది మొహం తిప్పుకొని మాట్లాడుకోకుండా అయితే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోవడమో లేదా వీడింట్లో నుంచి వెళ్ళిపోవడమో అంతవరకు వచ్చే గొడవ. కానీ నువ్వు లేచి కత్తి తీసుకొని ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా చూడకుండా, అంటే నువ్వు ఎదురు చూసి పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకు ఎక్కడ ఉంచో బలవంతంగా ఎవరు అంటగట్లా, అలా ఎలా పొడిచాడో తెలియదు. ఆ పిల్ల అరుస్తుంటే ఒక్కటన్నా తగలలేదా? కనీసం ఒక పొడుపుకైతే లేదుగా, చాలాసార్లు పొడిచావుగా. దెబ్బలు చాలా వరకు ఇక్కడ పడితే అక్కడ. అండ్ పైగా సరే కత్తి పక్కన పెట్టేస్తే ప్రెగ్నెంట్ అమ్మాయిని చేతులతో అటేసి ఇటేసి ఎలా కొడతావు నువ్వు? కిందేసి మీదేసి. అంటే ఒక టైంకి రాక్షసుడు అయిపోయాడు వీడు, విచక్షణ కోల్పోయాడు. దాన్ని అసలు మనిషి అన్న తనమే కోల్పోయాడు. ఇంక వీడిని ఏమంటా అని చెప్పి నాకు మనిషి అన్నం కూడా రావట్లేదు. 3 సంవత్సరాల నుంచి ప్రేమ, 8 నెలల వైవాహిక జీవితం ఒక్క రాత్రి పైగా నువ్వు మైనర్ని మేజర్ అయ్యేంత వరకు ఎదురు చూసి పెళ్లి చేసుకొని, ఆ పిల్ల ఎంత కాదన్నా మైనరే అమ్మా, 18 అప్పుడప్పుడే కదా వచ్చింది. నువ్వు మళ్ళీ అసలు ప్రెగ్నెంట్ చేయడం తప్పు. ఇంకా చెప్పాలంటే నీ అవసరాలన్నీ తీర్చుకున్నావు, ఆర్థికంగా నీకు సెటిల్మెంట్ లేనప్పుడు దెన్ మరి పిల్లలకి నువ్వు ఎందుకు ప్లాన్ చేసావు? నీకంటే నీ ఫ్యూచర్ తెలియదు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత చూసుకోవాలి, అవునా? ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కానీ నువ్వు స్కూల్కి పంపేంత వరకు లక్షలే. సో ఫైనాన్షియల్గా నీకంటూ ఒక ఇది చూసుకున్న తర్వాత ఈవెన్ కుక్కలను పెంచుకునే వాళ్ళు కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా ఉంటేనే తెచ్చుకుంటున్నారు. లేదంటే మనకు అవసరం లేదు, ఎందుకు వచ్చిన గొడవ, పాపం ఎక్కడన్నా బతుకుద్ది కదా హాయిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బేబీ.
నెంబర్ 1 ఫస్ట్ వాడు చేసిన క్రైమ్. ఇంకోటి ఏంటంటే మైనర్నే నువ్వు గర్భవతిని చేసావు. నేను ఇంకా అలాగే చెప్తాను, ఎందుకంటే ఇంకా మెచ్యూరిటీ రాలా ఆ పిల్లకి, అప్పుడే ఎదిగింది. జస్ట్ నువ్వు డైరెక్ట్ ప్రెగ్నెంట్ చేసేసావు ఆ ఏజ్ చిన్న అమ్మాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే అబ్బాయి తరపున ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికైనా మేము అమ్మాయిని చంపేస్తామని చెప్పేసి అప్పుడే చెప్పారంట. ఈవెన్ వాళ్ళ మమ్మీ చెప్తుంది గతంలో కూడా గొడవలు అయ్యాయి. ఈమె ఇదేంటి కళ్ళలో కారం కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయంట, ఇంకేవో ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. మా వాడికి ఖచ్చితంగా ఇంకో పెళ్లి అయితే చేస్తాం ఆమెను చంపి అని. ఈ రోజు మరి ఆ మాట నిజం చేశారన్నట్ట. మరి అట్లాగే ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు చూడు, యూట్యూబ్లో నువ్వు బాగా ఫేమస్ అయ్యావు, చూసేవాళ్ళు. ఇప్పుడు మనకి కామెంట్లు కూడా కొన్ని రకరకాలుగా వస్తాయి కదా. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది అంటే 10 మంది ఒక రకంగా పెట్టే వాళ్ళు ఉంటారు, 10 మంది ఇంకో రకంగా పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ ఇంకో రకమైన కామెంట్సే ఎవరైతే ఈ పిల్లని వద్దన్నారో వాళ్ళు పట్టించుకుంటారు. చూడు మీ ఆవిడ చేసేది ఇది అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, రెచ్చిపోవడానికి వీడు రెడీగా ఉంటారు. బట్ ఎంత కాదనుకున్నా ఒక 18 years అమ్మాయి, పైగా నువ్వు ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయి, ఇంకో 5 నెలలు అయితే ఒక బిడ్డను పాపను కనుకనే అమ్మాయిని అంత దారుణంగా హత్య చేయడం. వీడు లొంగిపోయాడని అయితే ఒక వార్త విన్నా, మరి నిజమో కాదో తెలియదు. పోలీసుల ముందు లొంగిపోయారని అయితే ఆయన నోటి వెంట నాకు వినాలని ఉంది, ఎందుకు చంపాడు అని. ఇప్పుడు మనకు వచ్చిన వార్త ఏంటి, ఆర్థిక ఇబ్బందులు అని కొంతమంది చెప్తారు, అవతల ఏమంటారు ఎప్పటి నుంచో వీడు ఒక సైకో అది ఇది అని అంటారు, యువతలో ఏమంటారు ఇంకోటి. ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కటి కదా. అమ్మాయి చనిపోయింది కాబట్టి వాళ్ళ బంధువులు ఏదో చెప్తారు. పోలీసు డిఎస్పీ గాను వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడతారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ రాత్రి ఏం జరిగిందో తెలియాలి కదా మనకి. అతను నోరిపితేనే తెలుస్తుంది. ఆ రీజన్ విన్నాక అది ఇంకా సిల్లీ అయితే ఇంకా మనం ఏం చేయలేము. మరి దాన్ని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది కూడా ఆ లెక్కలు అనేవి కొంచెం ఆయన యూట్యూబ్ అమౌంట్ కోసం చంపుకోవడం రోజు రోజుకి విలువలు లేకుండా అసలు బాబోయ్, బంధాలకి వాల్యూ లేకుండా అయిపోతుంది. రైట్ అండి, చూద్దాం మరి ఇందులో మరి తను ఏం మాట్లాడతాడు, పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అనేది అయితే ఇంకొన్ని రోజులు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.